నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం అద్దె ఇళ్లు, సమస్యలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు జూనియర్ సివిల్ జడ్జ్, సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ శ్రీమతి ఎన్ శాశ్వత గారు, అలాగే న్యాయవాది శ్రీమతి బి విజేత గారు. వారికి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, రెంటల్ కంట్రోల్ యాక్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏమిటి? ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ 1960 అనేది స్పెసిఫిక్గా బిల్డింగ్స్ వరకే వర్తిస్తాయి. ఓపెన్ ల్యాండ్స్కి కానీ ప్లాట్స్కి కానీ వర్తించదు. సో ఈ యాక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం టెనెంట్ని ఇల్లీగల్గా ఎవిక్ట్ చేయడానికి లేదు. అలాగే ల్యాండ్ లార్డ్కి కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ యాక్ట్ కింద ఆయనకి తగిన రెమెడీస్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇట్ ఈస్ ఈక్వల్లీ అప్లికబుల్ ఇద్దరికి, ఓనర్కి టెనెంట్కి ఇద్దరికి అప్లై అవుతుంది. ఇది ఒక బెనిఫిషియల్ లెజిస్లేషన్ అన్నమాట. ఓకే. అలాగే ఇంటి యజమానికి ఎలాంటి హక్కులు ఉంటాయి ఇందులో ఈ యాక్ట్ ద్వారా, అలాగే అద్దెదారుడికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇద్దరికి ఈక్వల్గా హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ టెనెంట్ ప్రాపర్గా రెంట్ పే చేయనప్పుడు కూడా ఓనర్కి రైట్ ఉంటుంది అతన్ని ఎవిక్ట్ చేయడానికి. సో దానికి కొన్ని గ్రౌండ్స్ అనేది యాక్ట్ కింద పొందుపరిచారు. ఆ గ్రౌండ్స్ కింద ఓనర్కి రైట్ ఉంటుంది ఎవిక్ట్ చేయడానికి టెనెంట్ని. అలాగే ఒకవేళ ఓనర్ కావాలని రెంట్ తీసుకోకపోవడం, కావాలని ఎమ్యూనిటీస్ కట్ చేయడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు కూడా టెనెంట్ కూడా రైట్ ఉంటుంది కోర్టుకు వచ్చి అతని అగెయిన్స్ట్ పిటిషన్ వేసుకొని ఆర్డర్ తీసుకోవడానికి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. విశాఖపట్నం నుంచి మూర్తి గారు. హలో. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాండి. నమస్తే మూర్తి గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి మూర్తి గారు. మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతుండే, మేము ఒక ఇంటి మీద అమౌంట్ ఇస్తున్నామండి. ఓకే. ఆ సమస్య అంటే ఆవిడ ఏం చేసిందంటే, అంటే మీరు రెంట్కుంటున్నారా మీరు, లేకపోతే రెంట్కి ఇచ్చారా? అదంతా కాదండి, ఇంటికి అద్దె లేకుండా డబ్బులు కొట్టి లేకుండా ఇస్తుంటాం కదండి. రెంట కాదండి, రెంట కాదు. ఓకే. ఇంటికి అద్దె లేకుండా డబ్బులు కొట్టి లేకుండా ఇస్తుంటాను నాన్న ఐడియా వచ్చిందండి. అదండి, ఇంటికి అద్దె లేకుండా డబ్బులు కొట్టి లేకుండా ఇస్తాను, వాళ్ళకి ఇచ్చామండి. ఇంటికి అద్దె లేకుండా డబ్బులు ఇచ్చిన డబ్బులు కొద్ది ఎవరు అవతల వాళ్ళు. ఓకే. అవతల వాళ్ళు ఇంటి మీద ఇచ్చామండి, దండు బజార్ దగ్గర విశాఖపట్నంలో. అయితే ఆవిడ ఏం చేసిందంటే, డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ లో దాన్ని అర్థం పెట్టుకొని మాది 55,000 అప్పుడు అన్యాయంగా ఉంచేసుకుందండి. అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే, దీని మీద మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి. ఓకే. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మేము ఇచ్చిన పేపర్ ఒరిజినల్ ఉంటుంది కదండి, అదే డూప్లికేట్ ఉంది. డూప్లికేట్ ఉన్నా సరే అతని దగ్గర ఒరిజినల్ తీసుకొని చింపేసుకుని డబ్బులు కోర్టుకి ఇచ్చామండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఆయనదే పైసా అయింది. సిపి ఆఫీస్ లో కూడా కంప్లైంట్ ఇస్తే సిపి ఆఫీస్ లో కూడా ఆయనదే పైసా అయిందండి. దీనికి మనకి మార్గం ఎలా మేడం గారు? అగ్రిమెంట్ ఉంది కదండి మీ దగ్గర? అగ్రిమెంట్ ఉందండి, అగ్రిమెంట్ ఉంది. వాళ్ళు ఎలాగైతే ఫోన్ పే చేశారో మాకు అది కూడా మాకు అగ్రిమెంట్ ఉందండి. ఓకే. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అండి? అదేనండి, మామూలు రాసుకున్నా కదా, అగ్రిమెంట్ రాస్తాం కదా, నా అగ్రిమెంట్ అండి. ఓకే ఓకే, అర్థమైందండి. ఇది నాన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అండి. ఇది 11 months కోసం చేసుకుంటూ ఉంటారు, దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో అది మీరు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈయన చింపేశారని అంటున్నారు అగ్రిమెంట్ ని. సో దానికి ప్రూఫ్ ఉండదు ఇక్కడ. అయితే వీరికి మీరు రెంట్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారన్న దాని మీద ప్రూఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. మీరు బ్యాంకులో వేశారా, జీపే చేశారా, ఇప్పుడు ఏం చేశారు అది మాకు చెప్తే దాన్ని బట్టి మేము చెప్పగలం. మాత్రం ఫోన్ పే చేశారని చెప్తున్నారు. అంటే మీ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ కోసం మీరు అడుగుతున్నారు కదా? వడ్డీ అడగలేదండి, అమౌంట్ పూర్తిగా ఉంచేస్తున్నా 55,000 ఉంచుకుందండి, 55,000. దానికోసం వీళ్ళు రెంటల్ అగ్రిమెంట్ రాశారా? రెంటల్ అగ్రిమెంట్ లేదు అసలు. ఇంటికి అద్దె ఇవ్వం మేము, వాళ్ళు డబ్బులు కొద్ది ఎవరైనా అలా ఇచ్చున్నాం మేము 11 నెలలకి. అయితే మేము ఖాళీ చేసి వచ్చిన రూపాయలు కదండి అమౌంట్, ఇవ్వకుండా మమ్మల్ని దొక్క పెడుతుంది మేడం గారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు? కాదండి, ఇక్కడ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ ఎఫ్ఐఆర్ కాపీ అయిన తర్వాత మీరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించండి. మీ తరపున విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిపి మీరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. మీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తే వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారనమాట. సో ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే అది కోర్టులో ట్రయల్ కి వస్తుంది. సో మీరు ఏదైతే స్టేట్మెంట్స్ అయితే మీరు ఇచ్చారో
అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా మ్యాజిస్ట్రేట్ ముందు మీరు మళ్ళీ చెప్పాలి. ఆహా. చెప్పి మీ కేసుని మీరు సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాలి. దానికి సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో 4 లక్షలకి 3,45,000 ఇచ్చిన తర్వాత ఉన్న 50,000 ఇవ్వదని నమ్మకం ఉండదు కదండి. అదే మేము ఏం చేసినట్టు మమ్మల్ని నమ్మబలిగించి తీసుకుందండి. ఆవిడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ మెయిన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుందండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయడంలోనూ ఈవిడ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ కాదు, నాకు అర్థమైంది మీ బాధ. ఇక్కడ ఏంటంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, చట్టం ముందు ఎవరు అతీతం కాదు. మీరేంటంటే పై అధికారులకు కూడా మీరు కంప్లైంట్ ఫార్వర్డ్ చేయండి. అంటే హైరార్కీ ప్రకారం హైయెస్ట్ పోలీస్ అఫీషియల్స్ వరకు మీ కంప్లైంట్ ని మీరు తీసుకెళ్లాలి. తీసుకెళ్ళినప్పుడు అవసరమైతే హోమ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కూడా ఉంటుంది, వాళ్ళకు కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చట్టం ముందు ఎవరు అతీతులు కాదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం, అయితే మేము రెంట్కి ఇచ్చామండి 5 years. ఓకే. షటర్. నమస్కారం మేడం. వినిపిస్తోందండి, చెప్పండి. రెంట్కి ఇచ్చారు మీరు? పెద్దపల్లిలో రెంట్కి ఇచ్చారు మేడం 5 years షటర్. ఓకే. అయితే రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నాము, అంత అడ్వాన్స్ అది రెంట్ బాగానే ఇస్తున్నారు వాళ్ళు, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళ వ్యాపారం సరిగా నడవలేక ఇంకొకరికి వాళ్ళే వేరే వాళ్ళతో వాళ్ళు కాంట్రాయించుకొని వాళ్ళు నడిపించుకుంటున్నారండి. ఓకే. మామూలు లేకుండా. మరి రెంట్ ఎవరికి ఇస్తున్నారండి? రెంట్ మాకే వస్తుంది, అదేవిధంగా వాళ్ళే నడిపించుకుంటున్నారు అని మేము అనుకుంటున్నాం. సో మీరు అగ్రిమెంట్ లో లేరు, వాళ్ళు మాత్రమే ఉన్నారు అగ్రిమెంట్ లో? వాళ్ళే ఉన్నారు. అయితే ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారం బాగలేక అర్థమైందండి, వీళ్ళు బాండ్ రాసుకొని ఇచ్చే అవకాశం వాళ్ళకు ఉంటుందా మేడం? రూల్స్ ఉంటుందా మేడం? రెంట్ మాత్రం మీకే ఇస్తున్నారు అంతే కదా? మాకే ఇస్తున్నారు. ఓకే. అలాంటి అగ్రిమెంట్ వాళ్ళు వేరే వారికి మళ్ళీ అగ్రిమెంట్ రాసి ఇంకో వారికి అట్లా 5వ మెంబర్ వచ్చాడు మేడం. ఓకే. ఇప్పుడు మీకేమన్నా సమస్య వచ్చిందా దానివల్ల? రెంట్ వస్తుంది కానీ ఇట్లా వీళ్ళు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కి జడ్జి గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అర్థమైందండి. అలా సబ్ టెనెన్సీ అంటారండి దీన్ని. యాక్చువల్గా ఓనర్ టెనెంట్కి ఇచ్చిన తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఓన్లీ ఆ టెనెంటే ఉండాలి. సబ్సీక్వెంట్గా అతను వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది ఇల్లీగల్, అది చట్టబద్ధం కాదు. సో మీకు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి రైట్ ఉంటుంది. మీరు అతన్ని ఎవిక్ట్ చేయడానికి ఇదొక వ్యాలిడ్ గ్రౌండ్ అవుతుంది అతని మీద. సో మీకు రెంట్ పే చేస్తున్న వాస్తవమే, కరెక్టే, కాదన్నట్లేదులే. కానీ బట్ సబ్టెనెన్సీ అనేది అది ఇల్లీగల్. అతనికి అలా వేరే వాళ్ళకి పొజిషన్, మీకు ఓనర్ నుంచి పొజిషన్ ఓన్లీ టెనెంట్కే వస్తుంది. ఆ పొజిషన్లో ఓన్లీ టెనెంటే ఉండాలి, మళ్ళీ సబ్టెనెన్సీ ఇవ్వడానికి లేదు. సో ఓనర్కి ఇది ఒక సాలిడ్ గ్రౌండ్ అవుతుంది అతన్ని ఎవిక్ట్ చేయడానికి. సో మీరు ఒకవేళ రెంట్ 3,500 బిలో అయ్యి ఉంటే మీరు స్మాల్ కాస్ట్ కోర్ట్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో వెళ్ళి వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అని అంటే మీరు నార్మల్ సివిల్ కోర్ట్ అప్రోచ్ అయ్యి కూడా అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు. సూట్ ఫర్ ఎవిక్షన్ వేసుకొని నేను ఓన్లీ టెనెన్సీ ఇతనికే ఇచ్చాను, బట్ అతను కాకుండా వేరే వాళ్ళకి నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళకి థర్డ్ పర్సన్కి అతన్ని పొజిషన్ ఇచ్చేశాడు, సో ఇది వ్యాలిడ్ కాదు, ఇది ఇల్లీగల్ అవుతుంది అని చెప్పి మీరు అతని మీద ఎవరైతే థర్డ్ పర్సన్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ పైన కూడా కేసు వేయొచ్చు. ఓకే. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరికీ మంచిది కాదు కదండి, ఇచ్చిన వాళ్ళకి మంచిది కాదు, అలాగే తీసుకున్న వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును. ఇప్పుడు పొజిషన్ అనేది ఒక ఇమూవబుల్ ప్రాపర్టీలో మనం ఒక పర్సన్కి పొజిషన్ ఇచ్చినప్పుడు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒక లీజ్ డీడ్ ఆర్ రెంటల్ అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం. ఆ అగ్రిమెంట్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని వాళ్ళు పాటించకుండా అగెయిన్స్ట్ వయోలేట్ చేస్తూ వేరే పర్సన్కి ఇచ్చినప్పుడు అది మీ ప్రాపర్టీ మీద ఒక హిండ్రెన్స్ అనేది అయిపోతుంది. సో అలాంటప్పుడు ఓనర్ అనేది రైట్ లేకుండా ఏముండదు. డెఫినెట్లీ మీకు సూట్ ఫర్ ఎవిక్షన్ అన్న వేసుకోవచ్చు. ఒకవేళ రెంట్ 3,500 బిలో అయి ఉంటే రెంట్ కంట్రోల్ కోర్ట్ కింద ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సబ్ టెనెన్సీ సబ్లెట్ చేశాడు టెనెంట్ అనే గ్రౌండ్ మీద కూడా ఎవిక్ట్ చేసుకోవచ్చు.
వరంగల్ నుంచి విశ్వనాథ్ గారు. హలో హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మేము రెంట్కి ఇచ్చాము. ఫస్ట్ లో వాళ్ళకి ఏవైతే రెంట్కి ఇచ్చామో వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకున్నాము. ఇల్లు అండి, ఇల్లు రెంట్కి ఇచ్చారా? ఏమండి మేడం? ఇల్లు రెంట్కి ఇచ్చారా? అవునండి, ఇల్లు రెంట్కి ఇచ్చాము. కమర్షియల్ షట్టర్ కూడా రెంట్కి ఇచ్చాము. అగ్రిమెంట్ కమర్షియల్ షట్టర్ అగ్రిమెంట్ రాసుకున్నాము. 10 years అగ్రిమెంట్ రాసుకున్నారు విత్ కండిషన్ సప్లై అండి. ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చాము. వాళ్ళు రెగ్యులర్ గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇద్దరు కూడా. అయితే ఫ్యూచర్ లో వాళ్ళు మా ప్రాపర్టీని ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఏమైనా చేయడానికి ఏమైనా పత్రాలు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంటుందా? ముందుగానే మేము ఏమైనా చేసుకోవచ్చా? ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా ఫ్యూచర్ లో మాకేమన్నా? ఓకే, లాయర్ గారు. అంటే మీరు 11 months అగ్రిమెంట్ రాసుకునే ఇంటెన్షన్ ఇదే అండి. ఎవరైతే ఆక్యుపై చేస్తారో అది అవాయిడ్ చేయడానికి 11 months అని జనరల్ గా రాస్తారు. ఈ షాప్ దానికి 10 years రాసి ఇచ్చారు. షాప్ దానికి కంపల్సరీ 10 years ఎందుకు రాసుకుంటారంటే అది కంపల్సరీ యాజ్ పర్ ద రెంటల్ యాక్ట్ లో కమర్షియల్ స్పేస్ కాబట్టి అలా రాసుకుంటారు. అంటే మినిమం 10 years ఉంటుందండి. 12 years అయిపోయింది అనుకోండి, వాళ్ళకి కొన్ని రైట్స్ వస్తాయి. అడ్వర్స్ పొజిషన్ అంటారు దాన్ని. ఓకే. సో అలా మీకు అలా ఉన్నా కూడా మీకు ఏమవుతుందంటే అప్పుడు బోనఫైడ్ రిక్వైర్మెంట్ అనే రీజన్ తోనే వెకేట్ చేయించగలుగుతారు. అంటే మేము ఇంకా ఎక్కువ రెంట్ వస్తుంది కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తాము, ఇలాంటి రీజన్స్ మీరు చెప్పడానికి ఉండదు ఆఫ్టర్ 12 years. సో మీ బోనఫైడ్ రిక్వైర్మెంట్ ఒకవేళ ఎవరైనా మీ రైట్స్ ని, టైటిల్ రైట్స్ ని ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా మీ హక్కులు మీకు ఎప్పటికీ ఉంటాయండి. ఆ విషయం మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ రాసుకోకపోయినా మనకు అవన్నీ చెల్లుబాటు అవుతాయండి. అగ్రిమెంట్ రాసుకోకపోయినా రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అటు ఓనర్ కి ఇటు టెనెంట్స్ కి ఇద్దరికి సమానంగా ఉంటాయి. సో మీరు దాని గురించి ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చినా కూడా రెంట్ కంట్రోల్లో మీరు ఆ కేసెస్ వేసుకోవచ్చు అవసరమైన. చెప్పండి. అవుతాయా లేకపోతే మళ్ళీ దీనికి కోర్టు దాకా పోలీస్ స్టేషన్ దాకా తిరగాల్సి వస్తుందా? అంటే ఇది వరకట్లాగా మీకు అంత లెందీగా తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు 65B కింద ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అలాగే అన్ని ఆన్లైన్ ఉన్నాను కాబట్టి మీకు ప్రూఫ్ ఖచ్చితంగా మీకు ఉంది. అలాగే నోటీస్ సర్వ్ చేయడంలో కూడా మీరు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా నోటీసెస్ ఈ రోజు సర్వ్ చేయొచ్చు. ఒకప్పుడు నోటీసెస్ సర్వ్ చేయడం అనేది ఒక లెందీ ప్రాసెస్ కింద ఉండేది, అంటే ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు ఇలాంటి అమెండ్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి నోటీస్ సర్వ్ చేయటం, అదర్ సైడ్ కి ఇంటిమేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి రీచ్ అయిన తర్వాత కోర్టులో ప్రొసీడింగ్స్ ఫాస్ట్ గా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాయి. సో అలా మీకు తొందరగా అయిపోతుంది ఏ కేసు అయినా కూడా. అగ్రిమెంట్ లేకుండా భయపడాల్సిన పని అయితే లేదు ఓనర్ కి అయితే. కొంచెం అంటే మీకు ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. సో దాని ఆధారంతో వాళ్ళు ఎన్నాళ్ళుగా మీ అఫీషియల్ స్పేస్ లో మీరు ఇచ్చారు, వీటన్నిటికీ కూడా మీ ప్రూఫ్స్ ఉంటాయి. ఓకే. అలాగే జడ్జి గారు, అద్దె ఇంట్లో వచ్చే సమస్యల్ని ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు, ఎలా ఎదుర్కోవచ్చు? టెనెంట్కి ఈ సమస్యలు ఉంటాయి, ల్యాండ్ లార్డ్కి కూడా సమస్యలు ఉంటాయి. ఇందాకే చెప్పినట్టు ఒకవేళ టెనెంట్ రెంట్ పే చేస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఓనర్ తీసుకోడు. ఎందుకంటే కావాలని ఎవిక్ట్ చేయాలి అన్న ఒక గ్రౌండ్ క్రియేట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో కావాలని అవాయిడ్ చేస్తాడు టెనెంట్, ఓనర్ తీసుకోడు. అలాంటప్పుడు టెనెంట్ ఏం చేస్తారు, కోర్టులో పిటిషన్ వేసుకొని కోర్టులోనే డిపాజిట్ చేయొచ్చు రెంట్ని. సో టెనెంట్ కోర్టులో పిటిషన్ వేసుకొని డిపాజిట్ చేసుకున్నప్పుడు అప్పుడు ఓనరే చెక్ పిటిషన్ వేసుకొని చచ్చినట్టు తీసుకుంటారు అప్పుడు. సో అప్పుడు ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సో ఒక్కొక్కసారి టెనెంట్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ని వైలేట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఓనర్ కూడా రైట్ ఉంటుంది ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయకపోతే, వైట్ వాష్ చేయడం కానీ, రిపేర్స్ చేయకపోవడం కానీ. సో అలాంటప్పుడు చేయనప్పుడు కూడా ఎవిక్షన్ అనేది ల్యాండ్ లార్డ్ టెనెంట్ మీద తీసుకోవచ్చు. సో ఇదే కాకుండా యాక్ట్ కింద ఫిక్సేషన్ ఆఫ్ ఫెయిర్ రెంట్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంటుంది. అది ఐదర్ టెనెంట్ అన్న వేసుకోవచ్చు, ఓనర్ అన్న వేసుకోవచ్చు ఆ పిటిషన్. అంటే ఉన్న రెంట్ సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ కావాలి అని కూడా అడగొచ్చు. బట్ కోర్ట్ అది ఒకటేసారిగా పెంచదు. కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉంటాయి దానికి కూడా. అంటే ప్రివైలింగ్ రెంట్ ఎంత అక్కడ ఆ సరౌండింగ్స్లో, ఈ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. సో అవన్నీ కన్సిడర్ చేసి కోర్ట్ అనేది ఒక కొంచెం అమౌంట్, రీజనబుల్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఆ ప్రకారం సో ల్యాండ్ లార్డ్కి బెనిఫిట్ అవుతుంది, టెనెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. నాయుడు విశాఖపట్నం నుంచి. హలో. హలో,
నమస్తే అండి, చెప్పండి. విశాఖపట్నం నుంచి మేడం. ఓకే మేడం నాకు 2016 మ్యారేజ్ అయ్యింది మేడం. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక హౌస్ రెంట్ కోసం వెతికాను. వెతికితే ఒక హౌస్ నాకు కనిపించి అక్కడ రెంట్ కోసం అది అడిగితే వాళ్ళు ఏమో మాకు ఇప్పుడు అమౌంట్ అవసరం ఉంది, నాకు ఒక 2,50,000 కావాలి అని వాళ్ళు అడిగారు. అంటే మనకి రెంట్ ఇవ్వకుండా ఇంట్రెస్ట్ కింద వాళ్ళు ఆ అమౌంట్ తీసుకుని మనం విజిట్ చేసేటప్పుడు 2 లక్షల శాలరీ మనకి ఇచ్చేదానికి అలా అగ్రిమెంట్ రాసుకున్నాం. ఓకే. రాసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని రోజులు అదే 2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి 11 నెలలకి నేను రెన్యూవల్ రాసుకునేవారు. 2 వీక్స్ అయిన తర్వాత మేము హౌస్ అమ్మేసుకున్నామని నాకు చెప్పారు మేడం. మేము అప్పటికి ఏదో ఫ్లాట్ ఏం తీసుకున్నాం ప్లాన్ లో ఉన్నాం. ఎలాగ మీరు అందిస్తున్నారు కదా అని మనం మా పెద్దవాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మేము మాట్లాడుకున్నాం మేడం. వాళ్ళు ఏం చేశారంటే సేల్ ఇంప్లిమెంట్ రాసిచ్చాను మేడం. ఓకే. అంటే ప్రెసెంట్ మేము అదే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మేము సేల్ ఇంప్లిమెంట్ రాసాము. రాసిన తర్వాత అయితే ఒక విషయం కూడా ముందే చెప్పాను మేడం. ఏమంటే మాకు ఈ అమౌంట్ ఈ ఇంటి మీద మార్కెట్ పెట్టాం బ్యాంక్ లో లోను, ఆ లోన్ క్లియర్ చేస్తే మీకు రిజిస్టర్ చేస్తాం అని చెప్పారు. ఓకే. అప్పుడు ఏం చేసామంటే ఎలా సేల్ అగ్రిమెంట్ రాశారు మాకు. మేము కూడా 2 బ్యాంక్స్ మేమే డైరెక్ట్ గా వెళ్ళి మా మామయ్య గారు నేను వెళ్ళి ఒక 40 lakhs అంటే 40 lakhs అంటే 20 lakhs ఏమో వాళ్ళకి బ్యాంక్ లోన్ క్లియర్ చేసాం మేడం. ఇంకొక 20 lakhs ఏమో ఒక 10 లక్షలు ఏమో చెక్ ఇచ్చాం మేడం. ఇంకో 10 లక్షలు క్యాష్ ఇచ్చాము దందాల కింద. ఇప్పుడేంటి మీకు సేల్ డీడ్ అయితే అయిపోయింది కానీ రిజిస్ట్రేషన్ చేయలేదా అండి? రిజిస్ట్రేషన్ చేయలేదు వాళ్ళు, జస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది అంతే. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయింది. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే మేడం 2019లో జరిగింది మేడం. ఓకే. యాక్చువల్ గా మన ఈ రోజు రెంటల్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాం. మీకు దగ్గరలో ఉన్న న్యాయ సేవా అధికార సంస్థకు వెళ్ళి మీ సమస్య గురించి చెప్పండి అండి క్లియర్ గా దీని గురించి. ఈ రోజైతే మనం అద్దె ఇళ్ల గురించి మాట్లాడుకుంటున్నాము. మరి కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి భిక్షపతి గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అమ్మా మేము ఉండేది కాజీపేట అమ్మా, వరంగల్. వినిపిస్తాం, చెప్పండి. అయితే అమ్మ మేము 36 ఏళ్ల కిందట కొన్నామమ్మా ఇల్లు. ఇది ఓకే. పెంకుటిల్లు 36 సంవత్సరాల కిందట కొన్నాము. మాము కొన్నప్పుడు ఆయన ఓనర్ షోలాపూర్ లో ఉండేది. ఆయన ఏమన్నాడంటే నేను వచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిపోతా మళ్ళా అని చెప్పేసి మాకు ఇక రాలేదమ్మా ఇది. ఓకే. అప్పుడు ఇప్పుడు నాన్న పెద్ద మనిషి, మా అమ్మగారు ఎక్స్పర్ట్ అయ్యారు. అప్పటికే ఆయన చాలా ముసలి వాళ్ళు మాకు ఇల్లు అమ్మినప్పుడు. ఆయన 6 బిడ్డలు వాళ్ళు. అప్పుడు నోటరీ చేపించామమ్మా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేపిద్దామనంటే అసలు అది ఎవరు కూడా ముందుకు రావట్లేదు సరిగా. మళ్ళీ ఇంకోటమ్మా, మాకు అప్పుడు మేము కొన్నదైతే ఎవరైతే మాకు అమ్మిరమ్మా ఇప్పటికీ కూడా ఇంటి పన్ను వాళ్ళ పేరు మీదనే కడుతున్నాం మేము. ఓకే. ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది కిరాయి ఇళ్ల గురించి అండి, అద్దె ఇళ్ల గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు ఆ ఇంటికి ఓనర్ కాబట్టి వాళ్ళని సంప్రదించి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేయమని అడగండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడన్నా కంప్లైంట్ చేయండి. దీనికి వ్యాలిడేషన్ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు. ఎలా అంటారండి? సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వ్యాలిడేషన్ అని ఒక 36 years అయిపోయింది కాబట్టి దాన్ని వ్యాలిడేట్ చేయండి అని చెప్పి కొన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేసి వాళ్ళు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే. 36 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా వ్యాలిడేషన్ ఓనర్ ఇతనే అవుతారు. దానికి ఏంటంటే పెనాల్టీతో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుని చేసేస్తారు. ఓకే. మరి ఆ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారండి? సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చేస్తారు. ఓకే. ఓకే. అలాగే రెంటల్ అగ్రిమెంట్ లో ఎలాంటివి పొందుపరచాలి? అసలు రెంటల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఏ విషయాలు పొందుపరచాలండి? అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇద్దరు ఆబ్లిగేషన్స్. ఇప్పుడు ఈజిమెంటరీ రైట్స్ ఉంటాయి మనకి, వాటర్, ఎయిర్, లైట్ ఇలాంటివన్నీ. అలాగే ఏమైనా రిపేర్స్ వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్ లో మేము మీకు హ్యాండ్ ఓవర్ చేసాం పొజిషన్ ని, అలాంటి కండిషన్ లోనే దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి కూడా రాసుకోవచ్చు. రెనోవేషన్ లాంటివి ఏమైనా అవసరమైతే కూడా టెనెంట్ చేయించుకోవాలని కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. ఓకే. సో మేజర్ రిపేర్స్ లాంటివి ఏమైనా ఉంటే ఓనర్ చేస్తారు ఎప్పటికీ.
బట్ ఆన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టెనెన్సీ పీరియడ్ లో చిన్న చిన్న రిపేర్స్ లాంటివి టెనెంట్ చేసుకుంటూ ఉండాలని కూడా టర్మ్స్ అండ్ కండిషన్ లో రాస్తారనమాట. సో ఏవైనా కూడా రెంట్ కంట్రోల్ యాక్ట్ లో ఏదైతే ఉన్నాయో దాన్ని వైలేట్ చేయకుండా వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. ఫెయిర్ రెంట్, ఇందాక మేడం చెప్పినట్లు ఫెయిర్ రెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫెయిర్ రెంట్ కాకుండా ఇప్పుడు ఏరియా వైజ్ గా అని చెప్పారు ఇందాక జడ్జి గారు, ఆ ఫెయిర్ రెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏరియా వైజ్ గా ఈ ఏరియాకి ఇంతే రెంట్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా రెంటల్ అగ్రిమెంట్ లో పొందుపరుస్తారు. ఓకే, ఇయర్లీ ఇంత పర్సెంటేజ్ కూడా పెంచాలి, అది కూడా రాసుకుంటారు, ఎంత పర్సెంటేజ్ పెంచాలి. అలాగే ఇప్పుడు ఇయర్లీ ట్వైస్ 2 సార్లు పెంచొచ్చు అనేది రీజనబుల్. జనరల్ గా 24 months, 12 months, 6 months ఇక్కడ వరకు రెంట్ కంట్రోల్ యాక్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా అంతకంటే తీసుకుందాం అండి. నిడదవోలు నుంచి నెహ్రూ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకి 2 పాయింట్లు ఉన్నాయి మేడం. ఒకటి, మేము బిల్డింగ్ అయితే షాప్ అద్దెకి ఇచ్చామండి. ఓకే, షాప్ అద్దెకి ఇచ్చామండి. వినిపిస్తోందండి, చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీ చూడకండి. అది అగ్రిమెంట్ మనం మాల్ రాసుకున్నామండి. అది మా నోటరీ చేయించుకున్నాము. అది ఎంతవరకు చెప్తుందండి? అంటే 11 months కి నోటరీ ఓకే అండి. అంటే లీగల్ గా రైతు పనికి ఎంతవరకు సరిపోతుంది? రెండోది వచ్చేసరికి మనం వాళ్ళకి ఇచ్చాక అందులో 6 నెలలకు ఖాళీ చేయాలని చెప్పని మనం పెట్టుకున్నాము. వాళ్ళు 6 నెలలు మనకి ఒక 6 ఏళ్ళకి రాసామండి. వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ మనకు ఖాళీ చేయాలంటే వాళ్ళు ఖాళీ చేయాలంటే చేసేస్తున్నారండి అద్దె ఇవ్వకుండా. మనకు కావాలంటే మేము షాప్ 20 లక్షలు ఖర్చు పెట్టాం, 10 లక్షలు ఖర్చు పెట్టాం, మాకు ఎంత ఇస్తారంట. అంటే మన బిల్డింగ్ బేరం వచ్చి అమ్మాలంటే వాళ్ళు వెకేట్ చేయట్లేదండి. దాన్ని నాకు 20 లక్షలు ఇవ్వండి, 30 లక్షలు ఇవ్వండి అని అడుగుతారు. అది ఒకసారి దానికి ఏం చేయాలనేది ఒకసారి చెప్తారు. సో రెంట్ అనేది 2 types ఉంటాయి. మీది కాంట్రాక్చువల్ రెంట్ ఉంది, ఒకటి స్టాట్యుటరీ రెంట్. ఒకవేళ అది ఓరల్ అయి ఉంటే మీది స్టాట్యుటరీ రెంట్ కిందికి వచ్చేది. బట్ మీరు కాంట్రాక్ట్ చేసుకున్నారు అంటే లీజ్ అగ్రిమెంట్ 6 period వరకు రాసుకున్నారు. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వరకు అతనికి 6 years ఉండేంత వరకు హక్కు ఉంటుంది. మధ్యలో మీకు ఒకవేళ మీ ప్రాపర్టీ మీకు కావాలి అని అంటే దానికి కూడా ఒక సాలిడ్ గ్రౌండ్ అనేది ప్రూవ్ చేయాలి మీరు. అంటే బోనఫైడ్ రిక్వైర్మెంట్, నాకు ఈ రూమ్, ఈ మల్గి ఆర్ ఈ కమర్షియల్ ప్రాపర్టీ నాకు కావాలి, ఈ రూమ్ నాకు కావాలి, ఎందుకు అనేది మీరు కోర్టు ముందు ఒక పిటిషన్ వేసుకొని ప్రూవ్ చేసుకుంటే ఒకవేళ కాంట్రాక్చువల్ టెనెన్సీ ఉన్నా కానీ కోర్టు ఒకవేళ వ్యాలిడ్ గ్రౌండ్ ఉంది, అవును ఓనర్కి ఈ ప్రాపర్టీ అవసరం ఉంది, అతని ఫ్యామిలీ నీడ్స్కి కానీ అతని పర్సనల్ నీడ్స్కి కానీ కావాలి అని అనుకుంటే మీరు ప్రూఫ్ వేసి అతన్ని ఎవిక్ట్ చేయొచ్చు. ఓకే, లాయర్ గారు, అలానే అద్దె ఇంటిలో ఉండే వాళ్ళని యజమాని సడన్ గా ఖాళీ చేయమంటే, అంటే వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ లో రాసుకున్న ప్రకారం కాకుండా అకస్మాత్తుగా ఖాళీ చేయమంటే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ముందుగా రెంట్ కంట్రోల్ వేయొచ్చు. ఇలా మాకు వితౌట్ నోటీస్ మమ్మల్ని వెకేట్ చేయమంటున్నారని చెప్పి వాళ్ళు రెంట్ కంట్రోల్ ఆశ్రయించి ఆ రెంటల్ నెల ఏదైతే కట్టాలో దాన్ని కోర్టులో డిపాజిట్ చేస్తారు. దానికి ఒక పిటిషన్ వేసి కోర్టులో డిపాజిట్ చెక్ వేసి తీసుకోవాలి. చెక్ పిటిషన్ వేసి ఆ అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది ఓనర్ కోర్టులో డిపాజిట్ చేశారు. సో అంటే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్, ఒకవేళ దౌర్జన్యం చేశారనుకోండి, సో అప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. రెంట్ కంట్రోల్ లో కూడా వాళ్ళ డిఫాల్ట్ లేకుండా ఆ మంత్ రెంట్ కోర్టులో డిపాజిట్ చేయడానికి పర్మిషన్ తీసుకుని కోర్టులో ఎవ్రీ మంత్ కోర్టులో డిపాజిట్ చేస్తూ రెంటల్ డీడ్ ఏదైతే రాశారో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఏదైనా 1 month బిఫోర్ నోటీస్ ఇవ్వాలనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా ఇమ్మీడియట్ గా ఖాళీ చేయమనే అధికారం ఓనర్ కు ఉండదు. వైజాగ్ నుంచి రమా గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి చేస్తున్నాను. ఓకే. మేము 8 years బ్యాక్ ఒక ఇంటికి రెంట్కి వచ్చామండి. వచ్చి విత్ ఇన్ 1 year తర్వాత 1 year తర్వాత మేము 4 lakhs రెంటల్ అగ్రిమెంట్ రాసుకొని ఉన్నాము. మళ్ళా 1 year తర్వాత ఆ రెంటల్ అగ్రిమెంట్ ఇంకా పెంచితే 6.5 lakhs కి టోటల్ గా. అది 4 lakhs 2.5 కలిపి 6.5 కి మేము రెంటల్ అగ్రిమెంట్ మళ్ళీ 1 year చేయించుకున్నాము.
చేయించుకున్న తర్వాత 1 year అయిపోయిన తర్వాత మేము అతనికి బై హ్యాండ్ అమౌంట్ 87,500 ఇవ్వాలి. అది మేము నార్మల్ గా పేపర్ మీద రాసుకున్నాము. అప్పటి నుంచి మన లాస్ట్ మంత్ 22, 26 వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ అయ్యిందో ఇది అసలు అమౌంట్ కలిసి మేము ఇచ్చేసాము. ఓకే. అయితే అతను అప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అయిపోయింది, డేట్ అయితే అయిపోయింది. మాకు రెంటల్ అగ్రిమెంట్ రిటర్న్ మళ్ళీ రాయమంటే ఆయన అన్నారు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్ కలిసి ఇచ్చేయండి, అప్పుడు రాస్తాను, అప్పుడు సంతకాలు చేసుకుందాం అన్నారు. ఓకే. అది ఇంకా అలా ఇప్పటి వరకు కూడా మాకు వాళ్ళ అమౌంట్ ఇవ్వడం కుదరలేదు. ఇప్పుడు ఇచ్చేసాము. ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందామంటే నేను చెయ్యను అనేస్తున్నారు అతను. ఏ రీజన్ తో చేయనంటున్నారండి? ఎందుకంటే నేను ఇంకా చెయ్యను, నాకు అంటే అతను కొంచెం ఓల్డ్ పర్సన్, ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్, వాళ్ళకి 3 కొడుకులు ఉన్నారు. నేను అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు సంతకాలు ఎవరి చేత చేయించుకుందామంటే ఒప్పుకోలేదు అతను. మీ కొడుకులతో చేయించండి, మేము మీ బయట ఎవరినైనా తెచ్చుకుంటామంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ వాళ్ళ బయట కూడా సంతకం చేయలేదు, నేను నా హస్బెండ్ మాత్రమే చేశాను. ఫస్ట్ అగ్రిమెంట్ కి అయితే మా హస్బెండ్ ఆయన మాత్రమే చేశారు, ఓనర్. ఓకే. సెకండ్ అగ్రిమెంట్ కి అయితే నేనేమో డాక్టర్ సంతకం కింద మా హస్బెండ్ సైన్ చేశాము, ఆయన ఒక్కడే చేశారు, కొడుకుని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన మనకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటామండి, మా అమౌంట్ ఉంది కదా అంటే నేను రాయను అనేసి ముఖం మీద చెప్తున్నారు. అంటే ఏ రీజన్ తో రాయనంటున్నారండి? సంతకం చెయ్యొద్దన్నారు అనేసి ముఖం మీద చెప్తున్నారు అతను. అంటే ఆయన రిటైర్ అయిపోయాను ఏజ్డ్ అనే రీజన్స్ ఆల్రెడీ చెప్పేశారు వీళ్ళకి. మేడం మీకు ఆయన నేను ఏజ్ అయిపోయాను, రిటైర్మెంట్ కూడా వచ్చింది నాకు, కాబట్టి నా రిక్వైర్మెంట్ కోసమని మీకు చెప్పారమ్మా. ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోయారండి. అదే ఆయన ఏజ్డ్ కాబట్టి నాకు కావాలని మీతో ఏమైనా చెప్పారా? అదేమంటున్నారంటే మీరు ఎన్ని రోజులు ఉంటే 2 నెలలు ఉండండి పర్వాలేదు, నేనైతే అగ్రిమెంట్ చెయ్యను, మీకు కావాలంటే ఖాళీ చేసేయండి ఇల్లు, ఇల్లు ఖాళీ చేసేయండి, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. అదే ఇందాక సుభాషిణి గారు అడుగుతున్నారు కదా ఏ రీజన్ అని, పర్టికులర్ గా ఆవిడ అడుగుతున్నారు, మీరు రీజన్ చెప్పండి అని మీరు అడగండి. ఏ రీజన్ తో మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని మీరు ఖచ్చితంగా అడగచ్చు. అగ్రిమెంట్ రాయట్లేదు. 12 years అయిపోయింది ఇక్కడ, 4, 6 ఆవిడ చెప్పారు ఇందాక. 12 years అయిందమ్మా మీకు? 8 years అయిపోయినట్టు. 8 years, 8 years అయిపోయింది. 10 నాకు తెలిసి 10 years అయి ఉంటుంది మీకు. ఓకే. మరొక కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి రవీంద్ర గారు. హలో రవీంద్ర గారు, నమస్తే అండి. హలో హలో జడ్జి గారు, అలానే ఇంటి యజమాని అకస్మాత్తుగా ఖాళీ చేయమంటే ఇందాక లాయర్ గారు చెప్పారు, అలాగే అద్దెకుండే వాళ్ళు ఖాళీ చేయకపోతే అంటే యజమాని చెప్పినా కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏం చేయొచ్చు అంటారు? ఎస్, అప్పుడు ఓనర్కి రైట్ ఉంటుందండి ఎవిక్ట్ చేయడానికి. బట్ అనే రెంట్ కంట్రోల్ యాక్ట్లో గ్రౌండ్స్ ఉంటాయి, అంటే ఒక 5 to 6 గ్రౌండ్స్ అనేది ఓనరే ప్రూవ్ చేసుకోవాలి అతన్ని ఎందుకు ఎవిక్ట్ చేపిస్తున్నాం అనేది. అంటే రెంట్ కట్టట్లేదా, లేదా ప్రాపర్టీని మనం ఇచ్చిన ప్రాపర్టీని ఉన్న కండిషన్ని అంటే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడా, వేస్ట్ చేస్తున్నాడా, డ్యామేజ్ ఏమైనా చేస్తున్నాడా ప్రాపర్టీకి, లేదా ఆ ప్రాపర్టీ ఓనర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవసరం ఉంటే ఆ గ్రౌండ్స్ మీద పిటిషన్ వేసి టెనెంట్ని వెకేట్ చేయొచ్చు. అట్లాగే 2005లో ఒక స్పెసిఫిక్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందాక ఒక కాలర్ అన్నారు అతను సీనియర్ సిటిజన్ అని. సో సెక్షన్ 10C కింద సీనియర్ సిటిజన్స్ కానీ, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ, విడోస్ కానీ వీళ్ళు ఒకవేళ ల్యాండ్ ఓనర్స్ అయ్యి ఉంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ కావాలి అని అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా టెనెంట్ వెకేట్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ని ఈ యాక్ట్లో కొంచెం స్పెసిఫిక్గా కన్సిడర్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు ఇంకా అంత రిటైర్మెంట్ అయ్యాక ఒక ఫైనల్ స్టేజ్లో మేము ఈ ప్రాపర్టీలో ఉండాలనుకుంటున్నాం అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో అలాంటప్పుడు టెనెంట్కి వేరే ఆప్షన్ ఉండదండి, డెఫినెట్లీ వెకేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు అద్దె ఇళ్ళు సమస్యలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.